మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. చూడమ్మా, అక్కడ అన్నయ్య ఎలాంటి వేషాలు ఇస్తున్నాడు. చూసావా మా ఫ్రెండ్స్ ఎలా వెళ్ళగొట్టాడు? అంతా వింటూనే ఉన్నాను. కాస్త ఉల్లిపాయలు కట్ చేయకూడదు? అమ్మో, నాకు ఏడుపు వస్తుంది, నేను కట్ చేయలేను. ఇప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే రేపు అత్తారింటికి వెళ్ళాక ఏడుస్తావు. చూసావా అమ్మ ఎంత పెద్ద మాటలు అంటున్నాడు. ఒప్పుకుంటున్నావు కదా చిన్నపిల్లవని? వెరీ గుడ్. ఇదిగో ఈ లాలీపాప్ చప్పరించి. అయ్యయ్యో అమ్మా, నీకెందుకు ఈ పనులన్నీ? కొడుకన్నా కూతురున్నా నేనే కదా. ఇలా ఇవ్వు, నేను కట్ చేస్తాను. ఇలా ఇవ్వు. వీడిని చూసి నేర్చుకో. సో ఫైనల్గా నీకు మిగిలే బ్యాలెన్స్ నేనేనమాట. అవునమ్మా, బ్యాలెన్స్ అంటే గుర్తొచ్చింది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 73,000. దాంట్లో 4,000 తీసేస్తే 69,000. చూసావా, మా అమ్మ లెక్కల్లో కింగు. నువ్వు కాకాలో కింగ్. సో అమ్మా, ఇప్పుడు నువ్వు నాకు 4,000 ఇస్తున్నావు అనమాట. ఏ, నేనెప్పుడు రన్నాను? నువ్వే కదా మా చెప్పావు 73,000 4,000 తీసేస్తే 69,000 అని. నీకెందుకురా 4,000? దాంట్లో 500 నీకు ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడే కదా మా అన్నావు. అమ్మా, నీ ఆటోగ్రాఫ్ ఇవ్వా? ఓ, చెక్ బుక్ కూడా రెడీ చేసావు. ఖర్చులన్నీ లెక్క రాసి పెట్టుకో. లెడ్జర్ కూడా తెప్పిస్తున్నాను. ఈ పకోడీల కార్యక్రమం చూద్దామా? నువ్వు తప్పుకోమ్మా, నేను చేస్తాం కదా, నువ్వు తప్పుకో. రండి త్వరగా రండి. లాలీపాప్, వేడి వేడి పాప్. వేడి వేడి పకోడీ తింటారా? ఆగో, నీకెన్నిసార్లు చెప్పాలి ఊరికినే గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని? ఊరికే ఎవరయ్యారు? ఆ సోడా గ్యాంగ్ చేసే పనులేంటో తెలుసా మీకు? అందుకోసం మేమున్నాం. నువ్వెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి? చెప్పు. అంత ఆగలేకపోతే ముందు ఐపీఎస్ పాస్ అవ్వు, ఆ తర్వాత చూపిద్దు నీ ప్రతాపం. చదివే సంపాదించక్కర్లేదు, ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో కూడా సంపాదించవచ్చు. పోనీ అదన్నా తిన్నగా వెలగబడుతున్నారా? మీ ప్రాక్టీస్ అంతా వీధుల్లో తన్నుకోవడం మీద తప్పితే గ్రౌండ్లో గేమ్ మీద ఉందా? వాడిని ఎప్పుడు అలాగే అంటూ ఉండండి. ఏదో ఒక రోజు గొప్పవాడైపోతాడు. ఎప్పుడు ఎప్పుడు ఆ రోజు ఎప్పుడని? పాత మిలీనియం పోయి కొత్త మిలీనియం వచ్చింది. హాయ్ డాడీ. హాయ్. ఎనీవే, పకోడీలు అదిరిపోయాయి. మరీ అంత బాగున్నాయా? సూపర్బ్. మరీ అంత పొగడాలా? మంచి పని ఎవరు చేసినా పొగుడుతాను. మీ అమ్మ బాగా చేసింది కాబట్టి పొగిడాను. అవి చేసింది నేనే. ఓ, ఏ ఉద్యోగం దొరకపోతే ఫైనల్గా ఇలా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు అనమాట. సూపర్ ఐడియా డాడీ. హాయ్, నువ్వు లోపలికి వెళ్ళి పోసుకుంది. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందమ్మా. ఎందుకురా? మొన్న మీ ఇద్దరం బ్యాంక్కి వెళ్ళామా? వెళ్ళినప్పుడు ఒకటే ఏకేకలు పక్కపక్కలు. ఎవరితో? ఇంకెవరితోనమ్మా? హా? ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి? ఎక్కడా? పకోడీలు ఇలా ఇస్తా. ఆహాహాహాహా. ఏం తెలియనట్టు నటించొద్దు. మొన్న బ్యాంక్లో ఏం జరిగింది? క్యాష్ డ్రా చేసాం. ఓ, క్యాషియరా? ఎంత ఇచ్చారు? మేం డ్రా చేసాం. పకోడీలు తిన్నానా? తిండి తర్వాత, ముందు దాని సంగతి చెప్పండి. రేపు మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ చేయాలి. మీరు టిప్ టాప్ గా తయారై బయటికి వెళ్ళి చేసేది ఇదా? అది కాదు. ఏది కాదు? అయ్యో, ఈ రోజు దాని సంగతి తేలాల్సిందే. నా మాట విని వసుంధరా. అది జరిగింది ఏంటంటే, ప్లీజ్. ఈ సాయంత్రం జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల సెమీఫైనల్స్ చార్మినార్ గోల్కొండ జట్లు తలపడుతున్నాయి. ఛాంపియన్
నన్ను టచ్ చేయాలి. టచ్ చేశాను. He didn't touch me. చేశాను. He didn't touch me. No, you didn't touch me. మొత్తం ఆడకు. No. అజయ్ కమ్ ఆన్ బక్ అప్ కబడ్డీ 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 కమ్ ఆన్ అజయ్ కబడ్డీ 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 ఉత్కంఠభరితంగా సాగిన ఈ కబడ్డీ సెమీఫైనల్ పోటీ ఇరు జట్లు 17 పాయింట్లు సాధించి సమ ఉద్యోగులుగా ఉన్నారు. కబడ్డీ 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 తనపై ఉన్న క్యాప్టెన్ బాధ్యతలు నిర్వహించడానికి కెప్టెన్ అజయ్ రేడ్ చేయడానికి రేడ్ ప్రారంభించాడు. కబడ్డీ 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 పాయింట్లు సాధించి సమ ఉద్యోగులుగా నిలిచాయి. లాస్ట్ ట్రై గోల్కొండ టీంలో చివరిగా మిగిలిన క్రీడాకారుడు కెప్టెన్ ఫిరోజ్ రేడ్ చేయడానికి వెళ్తున్నాడు. పాయింట్ సాధించాలనే ఉద్దేశంతో కబడ్డీ 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 ఈ సెమీఫైనల్స్ లో గెలుపొందిన చార్మినార్ టీం 5వ తేదీన కర్నూలులో జరగబోయే ఫైనల్స్ లో పాల్గొంటారు. నేను పట్టుకుంటాను లేవే. పర్వాలేదమ్మా, నేను తీసుకెళ్తాను. ఒరే అజయ్ ఇది నీకు చాలా మంచి అవకాశం. డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ అక్కడికి వస్తున్నారు. వాళ్లే రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఉన్నారు. నువ్వు బాగా ఆడి వాళ్ళ దృష్టిలో పడాలి. నా పై ఆఫీసర్ అవుతావని మీ అమ్మ మాట వరుసకన్న మాటని నువ్వు నిజం చెయ్యాలి. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. ఇదిగో ఈ డబ్బుంచు. క్యాష్ డ్రా చేసింది మా కోసం కదా. అది, మళ్ళీ బ్యాంక్ వెళ్ళారా? ఆ, లోపలికి రండి, మీ సంగతి చెప్తాను. నువ్వెళ్ళు బాబు, ఇందులో సున్నుండలున్నాయి, అప్పుడప్పుడు తిను. సున్నుండలొద్దు ఏమొద్దు. అసలే ఈ 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో తెలియట్లేదు. అది కాదురా, లక్ష్మీ స్వగృహ ఫుడ్స్ నుంచి తెప్పించాను. వాడు వద్దంటుంటే ఎందుకే నాకి? మీరుండండి, ఇది వీడికి. చూడు. ఈ సున్నుండ్లా మరి చెప్పవేంటి? ఇవంటే నాకు చాలా ఇష్టం. మరి టైం అయింది, బయలుదేరినా? ఆల్ ది బెస్ట్ రా. అరే లడ్డు, నా సూట్ కేసు. చాలా సేఫ్ బాబు, మేము ఉన్నాం కదా మోటానికి. అందరు దిగిపోయారుగా, పదండి. ఆ కుమార్ గడ ఏడ్రా? వాడు ఇంక రాడేమోరా, ఈ జర్నీలో అమ్మాయిని సెటప్ చేశాడులే. అదిగో వస్తున్నాడు రా. ఏమైందిరా, ఓకేనా?
ఒరే అజయ్ సూపర్ ఫిగర్ రా. పడిపోయిందా? ఇదిగో అడ్రస్ ఇక చూడు. సరే ఛాన్స్ కొట్టారా? బాబు ఇది కర్నూలు, కాస్త జాగ్రత్తగా ఉండండి. పదండి బాయ్స్, పదండి పదండి. అమ్మా నాది. చెప్పాను కదా ఇది కర్నూలు అని. ఇదంతా మామూలే. పదండి పదండి పదండి. ఏంటి తిప్పరా? తిప్పో. అదే అర్రా సిగ్గా. అవతల చూస్తే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఎలా చదవడం నాకు అర్థం కావట్లేదు. అవునే చిత్రలేఖ వాళ్ళకి టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు అలాగే పేపర్లో ప్రింట్ చేయాలి. లేకపోతే స్వప్నమ్మా, స్వప్నమ్మా, ఇంటికి పదమ్మా. ఏంటి ఏమైంది? త్వరగా పదమ్మా. నాన్నకేమైనా? మీ అన్నయ్యను ఓబుల్ రెడ్డి చంపేశాడు. నాయనా సురేష్ కబురు పెట్టారా? వాడంటే చాలా అభిమానం. 10వ క్లాస్ దాకా కలిసి చదువుకున్నారు. బాబు అంత శాస్త్ర ప్రకారం జరగాలి. సాకలతను వచ్చాడా? వచ్చాడయ్యా. తొందరగా కానీ ఉండయా. అడుగు నీ తమ్ముడు వచ్చాడు రా. లేవరా, లేరా. నీ తమ్ముడు చెల్లెలు నీకంటే పెద్ద చదువులు చదవాలన్నావు. అడుగు చూడరా, నీ ఇంజనీర్ తమ్ముడు వచ్చాడు. లేవరా, లేరా.
చూసుకోరా, అన్నయ్యని చూసుకోరా. రేయ్, నీ అన్న చేత్తో తల కొరి పెట్టించుకోవాల్సిన వాడిని నేనే పెట్టాల్సిన రాత రాశాడు రా దేవుడు. కొట్టు కొట్రా. అరే కొట్టమంటా అంటే ఇదిరా మర్మక్కళ్ళంటే. నీ అబ్బా నరం మీద పొడిస్తే నైజాం దాకినిపించేటట్టు అర్సాలరా నీ అబ్బా. ఫూ. ఏమిరా సినిమామరిదే అదే తప్ప కళ్ళేంది కర్నూలు మిరపకాయ మార్కెట్లో ఎర్రెర్రగుండాయి. అన్న చావికి ఏడ్చినావా లేకుంటే నా మీద రోసినావా? నీ బాధ నాకు అర్థమైతే అందులే. రేయ్ బామ్మర్దికి మజ్జిగ తీసుకురా, నిమ్మకాయ కూడా పిండు, సెలవు చేస్తుంది. నేనేం చేసినాను రా? నేను రాజ్యం అడగలే, రాసలు అడగలే. రా రా పెద్ద బామర్ది అన్నా 10 మందిలో పూ అన్నాడు. నీ అబ్బా నేనేమన్నా సీమ పందికి పుట్టినాడినా? సీమ పౌరుషానికి పుట్టినాడిని. ఏంటాడి ఏంటాడి చంపేసిన నా మజ్జిగ తాగదు కానీ. అది దా దా శబాష్. అమ్మా ఇటు పోదాం రావే. ఏంద్రా ఇది? ఉల్లిగడ్డ సైజు ఉంది. అర చేత్తో పట్టుకుంటే ఆళ్ళగడ్డ సైతం పిప్పైపోవాలా? ఏరా అంత అమ్మ చెప్పాలా? లావుగా కట్టండి. నువ్వు పదవే అమ్మా. దండాలమ్మా. నమస్కారం అమ్మా. రేపులే బయలుదేరండి. రావే నువ్వు రా. రే కానివ్వండి రా త్వరగా. నువ్వు రావే నువ్వు రా. ఎక్కండి అందరూ. నమస్కారం నమస్కారం కూర్చోండి. రే రా పెద్ద బామర్ది ఇది నీకు, చిన్న బామర్ది ఇది నీకు.
నన్ను క్షమించండి. మావయ్య స్వప్న ఎక్కడ? కూసో కూసో దశరథ రామరెడ్డి కూసో. కారులో బాంబు పెట్టి 20 మందిని చంపిన. మన పగాళ్ళు బస్సు ఎక్కారని తెలిసి మొత్తం బస్సు తగలబెట్టిన. ఇక భూమి తగాదాలు, ఆస్తి గొడవలు, ఎలక్షన్ అప్పుడు ఇలా 30-40 కేసులు మన మీద పడున్నాయిలే. కానీ ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదు. మనకెదురు తిరిగే దమ్మెవుడుకుంది? మన మగతనం గురించి వినే ఉంటావు. మోజు పడితే బిడ్డ తల్లిని మొగుడుపోయిన ఆడదాన్ని కూడా వదల్లే. ఈ ఏరియాలో కూడా ఇంచుమించు నచ్చిన ఆడోళ్ళందరిని టచ్ చేసిన. కానీ నీ ఒక్కదాని మీద మాత్రం చెయ్యేసినానా? వెయ్యలే. ఎందుకని? ఐ లవ్ యూ. నువ్వెప్పుడు సమర్థాడతావని కాపుగాసిన. నువ్వు నా కలల్లోకి వస్తావు, ఏడ్పిస్తావు, నవ్విస్తావు. నువ్వు నా రాణివి. నాకు, నా ఇంటికి, నా కోటకి రారాణివి. మన పెండ్లికి ఎవడడ్డొచ్చినా ప్రాణాలతో బయటపడ్డు. రే బిడ్డ, అది చిన్న పిల్లరా, సిగ్గుపడతా ఉంది. పెద్దదాన్ని నేను వచ్చినాగా నేను మాట్లాడుతూ ఉండు. చూడు దశరథ రామరెడ్డి, బాధను దిగమింగాల. నువ్వు ఎంత ఏడ్చినా పోయి నీ కొడుకులు తిరిగొస్తారా? నా కొడుకు నీ కూతుర్ని లవ్వాడానన్నాడు, పెళ్ళాడతానన్నాడు. కులాలు కలిసినాయి కదా అని సరే అంటిని. నీకు మా చెల్లెలకి 15 ఏళ్ళు తేడా ఉంది, ఎట్టా చేయమంటావని నీ కొడుకు గాడిద కొడుకులు నా కొడుకును అడగొచ్చా? ఏ నా పెళ్ళుడికి నాకు 15 ఏళ్ళు తేడా లేదా? పుట్టలేదా బిడ్డలు? కనలేదా నేను? చూడు, కీడు జరిగిన ఇంట్లోనే శుభకార్యం జరగాలి అంటారు. పెండ్లైతే ఈ ఇంటికి అల్లుడు కొడుకు నా కొడుకే అవుతాడు. లగ్నపత్రికలు రాయించుకుందాం. బంధువులు ఎవరన్నా ఉంటే పిలిపించుకోండి. రే నువ్వు రారా బిడ్డ. వెళ్ళొస్తానే. ఐ లవ్ యూ. నేను ఓబుల్ రెడ్డిని పెళ్లి చేసుకుంటాను నాన్న. స్వప్న, నాకు అడ్డు చెప్పొద్దు. ఇప్పుడన్నా నన్ను ఈ పని చేయనివ్వండి. ముందే ఈ పని చేస్తుంటే అన్నయ్యలకి చావు తప్పేది. 2 కొడుకుల్ని పోగొట్టుకున్న మాకు ఇదొక శుభవార్తను చెప్తున్నావమ్మా. నాన్న, జీవితంలో మీరు ఎన్నిసార్లు రాజీ పడలేదు. చదువుకుందాం అనుకున్న పెద్దన్నయ్యను మా కోసం చదువు మానిపించలేదా? పిల్లల దగ్గరే ఉండాలని అమ్మ ఉద్యోగం మానేసి మాకోసం వచ్చేలేదా? ఇవన్నీ ఇష్టం లేకుండా చేసినవేగా. ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పేంటి? భయం నుంచి, బాధ నుంచి మీరు బయటపడాలంటే ఇంతకంటే మార్గం లేదు నాన్న. దానికంటే మన ముగ్గురం కట్టుకుని చావడం నయమమ్మా. అమ్మా, చూస్తూ చూస్తూ ఆ దుర్మార్గుడి చేతిలో నేను పెట్టలేను. నిజంగా మా సంతోషమే నువ్వు కోరుకుంటే నేను చెప్పినట్టు చేయమ్మా. ఇదిగో ఈ డబ్బు నీ పెళ్లి కోసం నా పీఎఫ్ నుంచి డ్రా చేశాను. నీ సర్టిఫికెట్స్ కూడా తెప్పించాను. ఇవి తీసుకుని మాకు దూరంగా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావు నాన్న? ఇదిగో చూడు, అమెరికా నుంచి నీ బాబాయ్ ఎన్ని లెటర్స్ రాశాడు చూడు. నువ్వు బాగా చదువుతున్నావని, మన కుటుంబంలో నువ్వే తెలివైన దానివని నేను అక్కడికి పంపించమని రాశాడు. నిన్ను అంత దూరం పంపించడం ఇష్టం లేక నేనే ఈ లెటర్స్ అన్ని బీరువాలో దాచాను. వెళ్ళిపోమ్మా, బాబాయ్ దగ్గర వెళ్ళిపో. కనీసం నువ్వు ఒక్కదానివైనా బతుకున్నావని ఆశైనా మాకు మిగల్ని. నాన్న, మిమ్మల్ని వదిలి బాగా ఆలోచించాక ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. ఇంతకంటే వేరే మార్గం లేదు. వెళ్ళిపోమ్మా. తెల్లారిసరికి అందరి జీవితాల్లోకి సూర్యుడు వస్తాడు, కానీ మన జీవితాల్లోకి ఆ దుర్మార్గుడు వస్తాడమ్మా. వెళ్ళిపోమ్మా, నా మాట విని వెళ్ళిపోమ్మా. ఇంకేం చెప్పొద్దు, అంతా సవ్యంగా జరిగితే వీలు చూసుకుని మేమే అక్కడికి వస్తాం. బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, బయలుదేరు, బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, బయలుదేరు.
ఉన్నారా అక్కడ? లోడ్ వచ్చింది, దించండి. స్వప్న ఆగు. రేయ్, ఎవడ్రా? ఇదేంది ఇలా పారిపోతున్నావేంది? నేనేమైపోతానే? ఇదిగో మన పెండ్లైనట్టు చనిపోయిన నీ అన్నయ్యలిద్దరూ మన కొడుకులుగా పుట్టినట్టు కలలు కంటాండా. దాదా దాదా దా అదేందే తల ఉంచుకుంటున్నావు? ఓ, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి సిగ్గా? అట్టయితే నా గుండెల్లో చూడు. ఐ లవ్ యూ. నిజం. ఇంక యాడ్ ఓకే? దా దా దా. Many happy returns of the day, Lollipop. థ్యాంక్ యూ రా. అమ్మా, అన్నయ్య కర్నూలు నుంచి. అమ్మతో మాట్లాడతావా? అంత టైం లేదే, కాసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అమ్మతో చెప్పు సాయంత్రం బయలుదేరుతున్నాను, సరేనా? సరే సరే, ఆల్ ద బెస్ట్. అన్నట్టు నీకు లాలీపాప్లు కొంటున్నాను, మర్చిపోన్లే. బాయ్. పట్టపగలు నడి రోడ్డు మీద, అదే కొండారెడ్డి బ్రుజ్ దగ్గర ఓబులెడ్డి మీద చేయి చేసుకున్నాడు. ఎవడా అతను? ఖచ్చితంగా కర్నూలులోడు మాత్రం అయ్యి ఉండాడు. వచ్చేసారు, వాళ్ళ మనసులో వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? తెలీదు. వాళ్ళు వచ్చేస్తున్నారు.
నా కోసం మీరు అనవసరంగా ప్రాణాలు మీరికి తెచ్చుకోవద్దు. మీరు వెళ్ళిపోండి. వాళ్ళు రాక్షసులు, మిమ్మల్ని బతకనివ్వరు. నా తర్వాత ఇంతే అనుకుంటాను. మీరు వెళ్ళిపోండి ప్లీజ్. యుద్ధం మొదలయ్యాక మధ్యలోనే వదిలేయటం మగతనం అనిపించుకోదు. మీ ఊరు కబడ్డీ ఆడటానికి వచ్చాను. వచ్చాక తెలిసింది ఆడాల్సింది గ్రౌండ్లో కాదు ఇక్కడని. ఎవడురా నువ్వు? తప్పు తప్పురా. ఒరే, నా దగ్గర నుంచి ₹1 కోటి పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఒక 10 కేజీలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. నా గుండెని పట్టుకుపోతే ఎట్టారా? ఒరే, అది నా హార్ట్ రా, లైఫ్, వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్. రే స్వప్న, మెరుపు అయితే నేను ఉరుమన్రా.
స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో నా మీదే చేయేస్తావా? ఒరే నిన్ను మామూలుగా చంపను రోయ్, ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. రేయ్, వీడి బాడీ నుంచి ఎవరికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. వెళ్ళండి, వెనకాలండి, వెనకాలండి, వెనకాలండి. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేవో తెలియదు కానీ నీ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది. నీ ప్రాణాలు నీకెంత ముఖ్యం అంతకన్నా నా ప్రాణాలు నాకు ముఖ్యం. స్వప్న వంటి మీద రక్తం వస్తే నేను తట్టుకోలేదు. నీకేం కావాలో అడుగు, ఇచ్చేస్తాను. కానీ రాయ్ ఇట్రా, రా ఇట్రా, రా, రా. వచ్చాడు, వచ్చాడు. పంచిప్ ఇప్పో. ఇప్పురా, ఇప్పు. ఇప్పేశాడు, ఇప్పేశాడు. వదిలే, వదిలే, ఇప్పేశాడు. వదిలే. కింద పరు, కింద పరచురా, పరచు. రాయ్ ఆ కత్తులని ఇందులో పడేయండిరా. కత్తులు పడేయండిరా. పడేస్తామండ్రా, పడేస్తామండి. మొత్తం ఎత్తుతారు, మొత్తం ఎత్తుతారు. వదిలే, వదిలే, వదిలే. మూట కట్టు, మూట కట్టు. మూట కట్టాను. కట్టేశాను, కట్టేశాను. రక్తం, రక్తం, రక్తం. వదిలే. రే ఇక్కడ రా, ఇక్కడికి రా. రారా, వచ్చాడు, ఈ వచ్చాడు. మూట తీసుకెళ్ళి ఆ జిప్సీలో పడే, దాంట్లో తప్ప మిగతా బళ్ళన్నిట్లో గాలి తీసే. త్వరగా చెయ్యి. వెళ్ళండి, అన్ని బండలు గాలి తీసేయండి, తీసేయండి. ఇదిగో, 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 కత్తులు పడేస్తారు, గాలిలో తీసేస్తా ఉంటారు. అమ్మాయిని వదిలే, అమ్మాయిని వదిలే, వదిలే, వదిలే. నువ్వు వెళ్ళి ఆ జిప్సీలో కూర్చో. కత్తి తీసుకో, తీసుకో.